హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో బైరి నరేష్ పైన మళ్ళీ అయ్యప్ప స్వాములు దాడి చేసిన విషయం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అసలు దేనివల్ల దాడి చేశారు? బైరి నరేష్ గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా దాడి చేశారు, మనం చూసాము. తర్వాత అతని మీద కేసు పెట్టారు, అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. జైలుకి వెళ్ళి వచ్చి హనుమకొండలో కాలేజీకి వచ్చినప్పుడు బాగా కొట్టారు. ఈవెన్ పోలీసులు కూడా సహకరించారని అప్పుడు విమర్శలు వచ్చాయి. సో బైరి నరేష్ మీద దాడులు అనేవి కొత్త కాదు, ఇప్పుడు నిన్న మళ్ళీ కొత్తగా జరిగింది. నిన్న అతను ములుగు జిల్లా ఏటూరు నాగారం దగ్గర ఒక ప్రోగ్రాంకి, ఏదో నాస్తిక సమాజానికి సంబంధించిన ఒక ప్రోగ్రాంకి అటెండ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ విషయం తెలుసుకొని అయ్యప్ప స్వాములందరూ మళ్ళీ ఒక్కసారిగా అతని మీద దాడికి ప్రయత్నించారు. అయితే దాంట్లో అతను ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ కారులో బయలుదేరేసరికి అందరూ కూడా కారు మీదకి వచ్చేసారు, అయ్యప్ప స్వాములందరూ. దాంతో అతను కారుని ముందుకు పోనిచ్చేసరికి ఒక అయ్యప్ప స్వామికి కాలు ఇరిగిపోయిందని చెప్తున్నారు. సో దాంతో ఇంకా ఉద్రేక ఎక్కువైంది జనాల్లో. దాంతో ఇంకా తరిమారు అతను. మొత్తానికి అతను ఎస్కేప్ కాగలిగాడు అక్కడ. అయితే అక్కడ నుంచి వెళ్తున్న క్రమంలో మేబీ టెన్షన్ వల్ల కావచ్చేమో కానీ కమలాపూర్ దగ్గర అతను మళ్ళీ ఒక చెట్టుకి కారుని గుద్దేశాడు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్ల ప్రమాదం పెద్దగా జరగలేదు, కానీ చిన్న చిన్న గాయాలైనాయి. అవి కానీ ఓపెన్ కాకపోయింటే సీరియస్ అయింది అది పరిస్థితి. సో ఇది నిన్న జరిగింది. ఇది ఒక్కసారిగా నిన్న వైరల్ అయింది. ఎందుకంటే బైరి నరేష్ గతంలో కూడా చంపేస్తామని కూడా చాలామంది అయ్యప్ప స్వాములు రెచ్చిపోయారు. సో అంటే చాలా తీవ్రమైన ఆగ్రహంతో అయ్యప్ప స్వాములు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే ఈ సంఘటన అని ఎలా అర్థం చేసుకోవాలి? బైరి నరేష్ది తప్ప, లేకపోతే అయ్యప్ప స్వాములది తప్ప? అసలు ఈ నాస్తికత్వం పరిస్థితి ఏంటి? ఎందుకు భక్తుల్ని వాళ్ళు హర్ట్ చేస్తున్నారు? భక్తులు ఎందుకు హర్ట్ అవుతున్నారు? సరే, హర్ట్ అయితే భక్తులు హర్ట్ అయితే తప్పులేదు హర్ట్ అవ్వడం, కానీ వీళ్ళు తమ దేవుళ్ళని విమర్శించిన వాళ్ళని ఎందుకు చంపడం వరకు వెళ్తున్నారు అన్న విషయాలు మనం మాట్లాడుకుంటే, యాక్చువల్గా నేను హేతువాద సంఘంలో ఇంటర్మీడియట్ నుంచి ఉన్నా. సో 10th తర్వాత నేను ఇప్పటి వరకు కూడా ఎప్పుడు దేవుణ్ణి పూజించలేదు. సో అంటే అప్పట్లో 10th వరకు మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళంతా ఉండేది ఊళ్ళో. 10th తర్వాత ఇంటర్మీడియట్ నేను శ్రీకాళహస్తిలో చదివినప్పుడు అక్కడ హేతువాద ఉద్యమం చాలా బలంగా ఉండేది. ఏ స్థాయిలో అంటే వాళ్ళు నిప్పులు దొక్కుతారు కదా మామూలుగా భక్తులు, హేతువాదులు కూడా నిప్పులు దొక్కేవాళ్ళు. దేవుడు లేడు అని చెప్తూ నిప్పులు దొక్కేవాళ్ళు వాళ్ళు కూడా. అంటే నిప్పులు దొక్కడానికి దేవుడికి సంబంధం లేదని నిరూపించేవాళ్ళు. అట్లాగే నాగబాముని పట్టుకొని ఆ తలని కొరికేవాళ్ళు. ఇది దేవుడు కాదు, ఇది మామూలు పాము, దీనికి ఏం పగలు ఉండవు, దేవుడు కాదని నిరూపించడానికి. ఇలాగ రకరకాల అట్లాగే మ్యాజిక్లు చేసేవాళ్ళు. అంటే దేవుళ్ళు చేసే, సాయిబాబాలు చేసేవన్నీ కూడా వీళ్ళు కూడా చేసేవాళ్ళు. చేతుల్లోంచి విభూతి క్రియేట్ చేయడం, జోబులోంచి ఉంగరాలు తీసివ్వడం, గాల్లో నుంచి ఇవన్నీ చేయడం, అవన్నీ చేసేవాళ్ళు. అంటే ఇవన్నీ మ్యాజిక్ ఎవరైనా నేర్చుకోవచ్చు, సాయిబాబా ఒకడే కాదు, ఎవడైనా చేయొచ్చు. ఏది క్రియేట్ చేయలేం. మామూలుగా సైన్స్ ఏం చెప్తుంది, దేని నుంచి ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థంగా మారుతుంది తప్ప ప్రపంచంలో దేన్ని కూడా లేని దాని నుంచి క్రియేట్ చేయలేమని చెప్తుంది. దానికి విరుద్ధంగా వీళ్ళు చేస్తున్నారని ఇలాగా చేసేవాళ్ళు. సో నేను కూడా అప్పుడు యాక్టివ్గా ఉండేవాడిని. అప్పుడు మేము బ్యాచిలర్స్ రూమ్ తీసుకున్నప్పుడు ఎవడైనా గెస్ట్లు కానీ ఎవరైనా వస్తే వాడిని కూర్చోబెట్టుకుని నువ్వు దేవుడిని నమ్ముతావు అనడం, నమ్ముతానంటే ఇంక క్లాస్ బీకడం, ఇట్లాంటివి ఉండేది. దాంతో మా ఇంట్లో కూడా ఘర్షణ వచ్చేసింది. దాని తర్వాత నాకు అర్థమైంది ఏమంటే, నేను దాని తర్వాత మార్క్సిజం చదువుకున్నాను. మార్క్సిజం అండ్ హిస్టరీ చదువుకున్నాక నాకు అర్థమైందంటే హేతువాదం, నాస్తికత్వం కూడా ఒక మూర్ఖత్వమే అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే నిన్ను ఎగతాళి చేయడం వల్ల నేను నిన్ను మార్చలేను. దేవుణ్ణి నమ్మే భక్తుల్ని ఎగతాళి చేయడం, వాళ్ళ దేవుళ్ళను ఎగతాళి చేయడం వల్ల మనం ఎవరిని కూడా మార్చలేం, వాళ్ళని హర్ట్ చేయడం. ఈ మధ్య హేతువాదులు కానీ బైరి నరేష్ లాంటి నాస్తికులు చేస్తున్న తప్పు ఏంటంటే ఆ దేవుళ్ళని ఎగతాళి చేయడం. ఇప్పుడు అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు, అతను మేల్ టు మేల్ ఎలా పుట్టాడు అనే ఎగతాళి చేయడం. యాక్చువల్గా ఏంటంటే ఇది రంగనాయకమ్మ కూడా చాలా చేస్తుందన్నమాట. ఆమె కూడా భారతం మీద బుక్ రాసింది. దాంట్లో అంతా కంప్లీట్ ఎగతాళి చేస్తుంది. ఎప్పుడైనా కూడా మనకేంటంటే హ్యూమన్ హిస్టరీలో
ఫాంటసీ అనేది ఉంటుంది, కల్పన అంటాం దాన్ని. అంటే ఇప్పుడు దేవుళ్ళంతా కూడా మనకు ఫాంటసీగా కనబడుతూ ఉంటారు. దాన్ని నువ్వు ఏతాలు చేయడం వల్ల ఏం లాభం లేదు. ఆ ఫాంటసీ ఎందుకు ఏర్పడింది సమాజంలో అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది కోశాంబి లాంటి హిస్టోరియన్స్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాగా ట్రైబ్ ఉన్నారు, నాగబాముని పూజించే ట్రైబు. వాళ్ళకి సపరేట్గా వాళ్ళు హిందూ మతంలో లేరు, బిగినింగ్లో వైదిక మతంలో లేరు. వాళ్ళు వచ్చి వైదిక మతంలో జాయిన్ అయినప్పుడు, అంటే 2 తెగలు కలిసినప్పుడు ఆ 2 తెగలు పూజించే దేవుళ్ళు కూడా కలిశారు. అప్పటి నుంచి అంతకుముందు శివుడి మెడలో పాము లేదు. ఎప్పుడైతే నాగా ట్రైబు వైదిక దీంట్లో కలిశారో వాళ్ళ పాము శివుడి మెడలోకి వచ్చి చేరింది. సో దీన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కన్విన్స్ అవుతారు హిస్టరీలో. అంటే విత్ ప్రూఫ్ ఆయన చూపిస్తాడనమాట. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయకుడు ఉన్నాడు, ఏనుగు రియలే, మనిషి రియలే, రెండింటిని యాడ్ చేయడమే ఫాంటసీ. సో దీన్ని ఎందుకు చేశారు ఇలాగనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడనమాట. అది ఇంపార్టెంట్. కానీ హికిల్ చేయడం, భక్తుల్ని హర్ట్ చేయడం అనేది హేతువాదాలు చేస్తున్నా ఇవాళ బాబు గోగినేని కావచ్చు, ఇతను కావచ్చు, బైర్ నరేష్ కావచ్చు, వీళ్ళందరూ చేసే తప్పు ఏంటంటే భక్తుల కంటే మేము గ్రేటు అన్న ఒక ఫీలింగ్తో వీళ్ళు మాట్లాడుతుంటారు. బాబు గోగినేనిలో కూడా అదే కనబడుతుంది. నేను మీకు అందరికంటే గ్రేటు అన్న ఒక డామినేటింగ్ బిహేవియర్తో మాట్లాడుతుంటాడు. అంటే దేవుడు లేడని అతను నమ్మితే దేవుడు ఉండాడని నమ్మే వాళ్ళకంటే గ్రేట్ ఎలా అవుతాడు? వాళ్ళు ఎందుకు, దేవుడు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, భక్తి అనేది ఎందుకు సమాజంలో ఉంది, జ్యోతిష్యం కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు ఎందుకు ఉన్నాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి సమాజాన్ని. అంతేగాని ఒక మూఢనమ్మకం ఫాలో అయ్యేవాడిని ఎగతాలు చేసో హర్ట్ చేసో అతను మనం మార్చలేం. నీ ఉద్దేశం ఏంటి? మనుషుల్ని భక్తి నుంచి లేదా మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి మార్చాలనేది కదా వీళ్ళ గోల్ మంచిదే. కానీ దానికి వీళ్ళు అనుసరిస్తుండే పద్ధతి ఏంటంటే రాంగ్ అనమాట. అందుకనే ఇతన్ని భారత నాస్తిక సమాజం కూడా బైర్ నరేష్ని బహిష్కరించింది. జయగోపాల్ అని దాని ప్రెసిడెంట్, ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఇతను చేసిన తప్పని. నిజమైన హేతువాదులు ఏంటంటే సమాజాన్ని, మనుషుల్ని మార్చడానికి ట్రై చేస్తారు తప్ప వాళ్ళని హర్ట్ చేయరు. అందుకే ఏకే రామానుజం లాంటి వాళ్ళు ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ బట్ ఐ బిలీవ్ ఇన్ ద పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే నేను దేవుణ్ణి నమ్మను కానీ దేవుణ్ణి నమ్మే వాళ్ళని నమ్ముతానని. అంటే ప్రజల్లో నమ్మకం ఉంది నాకు, కానీ వాళ్ళకు విశ్వాసాలు, భక్తి ఎందుకు ఉంటుంది అనేది మనం చెప్పగలగాలి. చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అంతేగాని అతన్ని ఎగతాళి చేయడం, వాళ్ళ దేవుళ్ళని ఎగతాళి చేయడం. ఇప్పుడు అయ్యప్ప స్వామి అదొక మిత్ అనుకుందాం. మిత్తో గిత్తో వాళ్ళకి భక్తి ఉంది కదా అయ్యప్ప స్వాములకి. ఆ భక్తి ఉన్నప్పుడు ఆ అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు ఏంటి ఎగతాళి చేయకూడదు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది సమాజంలో, ఎప్పటి నుంచి వచ్చింది, అంతకుముందు ఏముండేది, అసలు ఆ కాన్సెప్ట్ వెనకాల ఉన్న ఐడియాలజీ ఏంటి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి చారిత్రకంగా. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎవడు కూడా హర్ట్ కాదు. అది ఇప్పుడు చరిత్రకారులు చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు దీన్ని. కార్ల్ మార్క్స్ దగ్గర నుంచి. కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే దేవుడు మతం వల్ల మనిషికి ఏం నష్టం అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మన మీద మనకు కంట్రోల్ పోతుంది సమాజంలో, మన నుంచి మనం దూరం అయిపోతాం, సమాజం నుంచి మనం దూరం అయిపోతాం. అంటే మనం తెలియని ఒక శక్తి మీద ఆధారపడతాం. మన మీద మనం ఆధారపడితే మన కంట్రోల్లో మన లైఫ్ ఉంటుంది. సో దేవుణ్ణి, భక్తిని, మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు ఏమవుతారంటే వీళ్ళ కంట్రోల్లో వీళ్ళు ఉండరు, ఎవరి మీద భారం వేసేస్తుంటారు. ఇప్పుడు నువ్వు 10th పాస్ అవ్వాలి, నువ్వు చదివితే పాస్ అవుతావు, కానీ దేవుడికి కొబ్బరికాయ కొడితే పాస్ కావు కదా. అవును, అది బేసిక్గా మార్క్స్ చెప్పింది ఏంటంటే నీ లైఫ్ మీద నీ కంట్రోల్ ఉండాలి, సమాజానికి భౌతిక పరిస్థితుల మీద కంట్రోల్. ఇప్పుడు యాక్సిడెంట్లు రోడ్లు ఎక్కువ జరుగుతున్నాయి, దానికి పరిష్కారం ఏంటి? అర్చనలు చేస్తే యాక్సిడెంట్లు అవుతాయా? ఆ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, కారణాలు అన్వేషించి యాక్సిడెంట్లు నివారించాలంటే ప్రెడిక్ట్ చేసి కారణాలని ఎట్లా ప్రివెంట్ చేయాలన్నది ఆలోచిస్తేనే అవుతాయి. సో ఇది ఒకటి. రెండవది నా అబ్జర్వేషన్ లైఫ్లో ఏంటంటే నిజంగా కూడా ఎవడు కూడా భక్తులు కూడా 100% ఫాలో కారు. వీలైనంత థియరీ ఉంటుంది. అంటే లైఫ్లో ఎవరైనా కూడా వీలైనంత ఫాలో అవుతారు.
కొంతమంది భక్తితో పూజిస్తే, కొంతమంది భయంతో పూజిస్తారు. భయంతో భక్తితో. రెండోది ఏంటంటే ఇప్పుడు అయ్యప్ప స్వామిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా ఊర్లో మా ఎదురుగానే గుడి ఉంటుంది. సో అక్కడికే వస్తుంటారు కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇదేంటంటే ఒక రకమైన ఒక 40 రోజుల పాటు మందు ఉండదు, సిగరెట్ ఉండదు, విమెన్తో ఇది ఉండదు. సో కొద్దిగా డిసిప్లిన్ ఏర్పడుతుంది లైఫ్లో. రెండోది వీళ్ళకి ఒక సమూహం ఉంటారు, కమ్యూనిటీ ఫీలింగ్ ఉంటుంది, అందరూ కలిసి ఉమ్మడిగా సరదాగా ఉంటారు, మంచి ఫుడ్ ఉంటుంది. రెండోది ట్రావెల్ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి బాగుంటుంది ఈ భక్తి పక్కన పెడితే. ఈ లైఫ్ స్టైల్ ఒకటి బాగుంది. అందువల్ల ఎక్కువ మంది అయ్యప్ప స్వాములుగా మారుతుంటారు. చాలామంది నేను చూసే వాళ్ళకేం పెద్ద భక్తి ఉండదు. మళ్ళీ మా ఊళ్ళో తిట్టేవాళ్ళు భయంకరంగా బూతులు తిడతారు. తిట్టేటప్పుడేమో పక్కన స్వామి యాడ్ చేస్తారు, అంటే దొంగనా కొడుకు స్వామి అంటారు, బూతులని తిట్టేస్తారు. కానీ అలా సరదాగా ఉంటుంది. వాళ్ళని పట్టుకు మనం తిట్టాల్సిన అవసరం లేదు. సో వాళ్ళతో కూడా మనం ఉండి వాడికి చెప్తే వాళ్ళు వింటారు. మేము అలా చెప్పేవాళ్ళం వాళ్ళకి. వాళ్ళు వినేసి వాళ్ళు పట్టుకోళ్ళు వెళ్తుంటారు. నువ్వు చెప్పింది కూడా కరెక్ట్గానే ఉందిలే అనేసి వెళ్తారు. వాళ్ళేం మళ్ళీ మారరు. కాబట్టి హేతువాదులు కూడా మారాలి. బైరి రమేష్ లాంటి వాళ్ళు, నేను విన్నాను అతని వీడియో, ఖచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది, కొట్టాలనిపిస్తుంది. కాబట్టి అట్లాంటివి మానుకోవాలి. బైరి నరేష్ లాంటి వాళ్ళు మార్చడానికి ట్రై చేయాలి, అంత తప్ప హర్ట్ చేయకూడదు భక్తుల్ని. రెండోది భక్తులకు సంబంధించి నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఇప్పుడు నీకు నిజంగా అయ్యప్ప స్వామి భక్తి ఉంటే, అయ్యప్ప స్వామి గ్రేట్నెస్ మీద నీకు నమ్మకం ఉంటే, బైరి నరేష్ అయ్యప్ప స్వామిని గేల్ చేయడము, ఎగతాలు చేస్తే అయ్యప్ప స్వామి అతనికి పనిష్మెంట్ ఇవ్వచ్చుగా. నువ్వెందుకు ఇస్తున్నావు? రైట్. నీ దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే నీ దేవుడికి చెప్పు, అతను చూసుకుంటాడు కదా. నీకెందుకు? అంటే నీ దేవుడి కంటే నువ్వు పవర్ఫుల్లా? కాదు కదా నీ ప్రకారం. సో ఇప్పుడు రాముని తిడితే భక్తుడికి ఎందుకు కోపం రావాలి? అది నా ప్రశ్న. అంటే వీళ్ళకి నిజంగా అంత భక్తి లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళని తిట్టినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ నిజమైన భక్తుడు ఏం చేస్తాడు? నువ్వు ఎవరిని తిట్టినా పట్టించుకోడు తమ దేవుళ్ళని. ఎందుకంటే నీకు భక్తి ఉంది, నీకు నమ్మకం ఉంది, ఏమన్నా విమర్శించే వాళ్ళని ఆ దేవుడే చూసుకుంటాడని వదిలేయాలి. కానీ వీళ్ళు వదలట్లేదంటే వీళ్ళల్లో కూడా ప్రాబ్లం ఉంది. సో ఈ రెండు వైపుల ప్రాబ్లం ఉన్న ఇష్యూ ఇది. ఏదేమైనా ఫిజికల్ దాడులు చేయడం కరెక్ట్ కాదు. అట్లాగే హేతువాదులు కూడా భక్తుల్ని హత్య చేయడం అనేది కరెక్ట్ కాదు. మార్చడానికి ప్రయత్నించాలి, అంతేగాని హత్య చేయడం వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు. దాని రివర్స్లో వీళ్ళ మీద దాడులు అనేవి జరుగుతుంటాయి.